దేశంలోనే అతి పెద్దదైన నుమాయిష్ ఎగ్జిబిషన్ కు హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్స్ ముస్తాబవుతోంది. 46 రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో 2000కు పైగా ప్రత్యేక స్టాల్స్ ను సిద్ధం చేస్తున్నారు. 84 ఏళ్లుగా కొనసాగుతున్న నుమాయిష్ ఎగ్జిబిషన్ ను జనవరి 1వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, దేశంలోనే అతిపెద్దదైన నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ముస్తాబవుతుంది. జనవరి 1 నుంచి 46 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం కోసం ఈసారి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం కూడా దాదాపు 2000కు పైగా ప్రత్యేకమైనటువంటి స్టాల్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. కేవలం ఇటు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి కూడా వారికి సంబంధించినటువంటి ఉత్పత్తులు వస్తువుల ప్రదర్శనను ఈ 84వ నుమాయిష్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించనున్నారు వ్యాపారులు. ప్రస్తుతం మనము ఎక్కడైతే స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రాంగణం దగ్గర ఉన్నాము. మనం ఒకసారి ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. ఏదైతే డే అండ్ నైట్ కూడా వర్క్ అయితే జరుగుతున్నాయని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఎక్కడికక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 82 ఫైర్ పాయింట్లను ఏర్పాటు చేశారు. సో అగ్ని ప్రమాదాల నివారణ కోసం 1,50,000 లీటర్ల కెపాసిటీతో 2 సంపులను కూడా ఏర్పాటు చేశారు. 1938లో మొదలైనటువంటి నుమాయిష్ కు ప్రతి ఏడాది కూడా లక్షలాది మంది సందర్శకులు వస్తూ ఉంటారు. వచ్చినటువంటి సందర్శకులకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నామంటూ కూడా ఇప్పటికే సొసైటీ నిర్వాహకులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రటరీ కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. సురేందర్ రెడ్డి గారితో చెప్పండి సార్, అంటే ప్రధానంగా ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి ఈసారి ఎవ్రీ ఇయర్ తో కంపేర్ చేసి ఈసారి ప్రత్యేకత? ఈసారి చాలా అంటే చాలా బాగుంటాయండి. స్టాల్స్ తగ్గించేసి రోడ్లు పెంచేసాము. స్టాల్స్ కనిపించకుండా ఉన్న ప్రసక్తి లేదు, ప్రతిదీ రోడ్డుకు ఉంటుంది. సో అది స్టాల్స్ అయితే చాలా మటుకు తగ్గించేసాము. డిమాండ్ పెరిగిపోయింది. చాలా గవర్నమెంట్ స్టాల్స్ వస్తున్నాయి, లేటుగా వస్తున్నాయి కాబట్టి వాళ్ళని అకామిడేట్ చేయలేకపోతున్నాం. సాధ్యమైనంత వరకు ఇస్తూనే ఉన్నాము. సో ఈసారి మాకు యాజ్ యూజువల్గా ఫైర్ హైడ్రెంట్స్ చాలా ఉన్నాయి అండ్ సంపులు ఉన్నాయి. 1.5 lakh లీటర్ సంపులు 2 ఉన్నాయి. అవి ఆటోమేటిక్గా పనిచేస్తాయి. హైడ్రెంట్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ పనిచేస్తాయి. సో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నాము. అండ్ దాంతోపాటు వాచ్ టవర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈసారి గేట్ దగ్గర ఒకటి, లోపల 2, 3, 4, 5, 6. సో పోలీస్ వాళ్ళు ప్రపోజల్ ఉంది, అది కూడా ఏర్పాటు చేస్తున్నాము. అది కాకుండా ఈసారి ఫుడ్ కోర్ట్స్ కూడా చాలా వస్తున్నాయి. నీలోఫర్ వాళ్ళు కూడా వస్తున్నారు మా దగ్గరికి. టీ పౌడరు, బన్ మస్కా అండ్ బిస్కెట్స్ అమ్మడానికి పెడుతున్నాం. వాళ్ళకు కూడా స్టాల్స్ అలాట్ చేశాము. దాంతోపాటు రెగ్యులర్గా ఉండే పిస్సా హౌస్ అవన్నీ ఉన్నాయి. అమ్యూజ్మెంట్ రైడ్స్ కూడా ఉన్నాయి. దాంట్లో కొత్త ఐటమ్ తీసుకొచ్చిండ్రు వాళ్ళు అమ్యూజ్మెంట్ రైడ్స్లో. అది చాలా బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అది ఏర్పాటు అయినాకనే తెలుస్తుంది. టైమింగ్స్ ఎలా ఉంటున్నాయి సార్? టైమింగ్స్ 3 to 10:30 అండ్ 3 to 11 o'clock వీకెండ్స్ అండ్ హాలిడేస్ అండి. అది ఏ రాష్ట్రాల ప్రదర్శనలు? ఇక్కడ రాజస్థాన్ నుంచి వస్తారు, యూపీ నుంచి వస్తారు, యూపీ లక్నో అండ్ పర్టికులర్ కాశ్మీర్ నుంచి చాలామంది వస్తారు. అండ్ చెన్నై నుంచి వస్తారు, కేరళ నుంచి వస్తారు, మన రాష్ట్రం నుంచి కూడా చాలామంది, ఏపీ నుంచి కూడా చాలామంది వస్తారు. చాలా స్టాల్స్ వచ్చేసినాయి. సో డిమాండ్ చాలా అంటే చాలా డిమాండ్ ఉందండి. సో డిమాండ్ తగ్గట్టు విజిటర్స్ కూడా వస్తారని ఆశిస్తున్నాను. ఎంతో ప్రత్యేకత ఉన్నటువంటి ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ కోసం ఇప్పటికీ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. దాదాపు ఈసారి 2000కు పైగా ప్రత్యేకమైనటువంటి స్టాల్స్ ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగర వాసులు ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్నటువంటి నుమాయిష్ ఎగ్జిబిషన్ కోసం అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. కూడా తెలుసు శాంత నుమాని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్.